మత మార్పిడి అంటే ఏదో తెలుసా బ్రదర్? దేన్ని మత మార్పిడి అంటారో చెప్తాను. ఈ మధ్య కాలంలో కొంతమంది పాస్టర్స్ వాళ్ళ బిలీవర్స్ని తీసుకొని కరపత్రాలు తీసుకొని ఊరూరా వెళ్ళి కరపత్రాలు పంచుతూ ఉన్నారు. కొంతమంది టీం అక్కడికి వచ్చేసారు. మా ఊర్లోనికి మిమ్మల్ని ఎవడరా రమ్మంది అని అడిగారు. అక్కడ ఉండే వాహనాల మీద రాళ్ళు విసిరారు, స్త్రీలని కొంచెం అసభ్యంగా మాట్లాడారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే ఫీలింగ్లో ఉన్నారు, మత మార్పిడి చేయడానికి వచ్చారు వీళ్ళు, మా ఊరు మొత్తాన్ని మార్చేస్తారు అని. పాస్టర్స్ని బలవంతంగా తీసుకొని హనుమంతుని ఆలయంలోనికి తీసుకెళ్లారు, హనుమాన్ టెంపుల్లోనికి తీసుకొని వెళ్ళి పాస్టర్స్ అందరినీ కూడా హనుమాన్ టెంపుల్లో కూర్చోబెట్టి జై శ్రీరామ్ అనుకుంటా, జై బోలో హనుమాన్కి అనుకుంటా, పాస్టర్ల నుదుటి మీద బలవంతంగా బొట్టు పెట్టుకుంటా బైబుల్ని తీసుకొని మురికి కాలంలో విసిరేశారు. దాన్ని మత మార్పిడి అంటారు సార్. అది కూడా మత మార్పిడి అనలేము, ఎందుకంటే పాస్టర్ బయటికి రాగానే మళ్ళీ బైబిల్ పట్టుకుంటాడు. అసలు శాశ్వతంగా మారితే కదా అది మత మార్పిడి అనడానికి. 5 నిమిషాలు జరిగేదాన్ని మత మార్పిడి అనలేము, దాన్ని బలవంతం చేయడం అని అంటాం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి పేరుతో నిరోధక బిల్లులు తీసుకొని వచ్చారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వాళ్ళ బైబిల్ పట్టుకొని బోర్డర్ దాటుతున్నట్లు కనబడితే అరెస్ట్ చేసి మాఫియా కేసులు పెడుతున్నారు. గ్యాంగ్స్టర్ కేసుల కింద దాదాపు 724 మంది జైళ్లలో మగ్గుతున్నారు ఉత్తరప్రదేశ్లో పాస్టర్స్. 12 రాష్ట్రాలు బ్యాప్టిజం ఇవ్వడానికి వీల్లేదు. చర్చికి వచ్చే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాల్సింది పాస్టర్సే కదా, పూజారులు చేయరు కదా. పాస్టర్స్ పెళ్లి చేయడానికి కూడా లైసెన్స్లు ఇస్తారు గవర్నమెంట్ నుంచి, లైసెన్స్లు అన్ని రద్దు చేశారు. ఇవాళ చర్చికి వచ్చే పిల్లలకి పాస్టర్స్ పెళ్లి చేసే అవకాశం లేదు. ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటాయి, ఈవెన్ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ ఇంట్లోనికి వచ్చి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. ఎన్ని ప్రార్థనా మందిరాలు తగలబడ్డాయో, ఎన్ని ప్రార్థనా మందిరాలను కూల్చారో, ఎంతమంది చచ్చిపోయారో పాస్టర్స్, నిర్దాక్షిణంగా ఎంతమందిని చంపారో నా దగ్గర డేటా ఉంది సార్. ఓకే, రైట్. మీరన్న పాస్టర్స్ గురించే మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ యొక్క రాసలీలలు, ప్రేయర్కి ఎవరైతే వచ్చారో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు అవన్నీ కూడా న్యూస్లో చూసే ఉంటారు మీరు. నేను చూసానండి. మీకు తెలిసిన డేటా కంటే ఎక్కువ నాకే తెలిసి ఉంటుంది, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. మరి అలాంటివి ఎందుకు జరుగుతాయి? మీరు అన్నట్టుగానే ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, క్రీస్తుని నమ్మడానికి వచ్చిన, ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన ఒక మహిళ మీద అలా ఈవెన్ రేప్ కూడా జరిగింది. మీకు చెప్పట్లేదు నేను, రేప్ జరగదని నేను ఏమన్నానా? ఎందుకు అట్లా చేస్తున్నారు మరి? సరే, ఇది చెప్పడానికి ముందు మతానికి మార్గానికి తేడా ఉంది కదా, నేను చెప్తాను. క్రైస్తవ్యాన్ని మతంగా భావించే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. క్రిస్టియానిటీ అనేది ఒక మార్గం అనుకునేవాడు ప్రాణం పోయినా ఈ పని చేయడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి బ్రదర్ అని మీరు అడగచ్చు. దెర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్ అండ్ రోడ్. చిన్న తేడా ఉంది రెండింటికి మధ్య. మీకు చెప్తాను, ప్రతి మతంలో కూడా ఇలాగ జరిగే సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, ఒకసారి హైదరాబాద్ గురించి మాట్లాడదాం. హనుమాన్ టెంపుల్లో పూజ చేస్తున్నటువంటి ఒక పూజారి దగ్గరికి మనశ్శాంతి కోసం వెళ్ళినటువంటి ఒక స్త్రీని నిర్దాక్షిణ్యంగా చంపి టెంపుల్ వెనక పడేశారు. ఇక్కడే జరిగింది కదా, హైదరాబాద్లోనే కదా. ఆమె ఒంటి మీద ఉండే బంగారాన్ని తీసుకొని ఆమె తలబాలు కొట్టి చంపి బావిలో పడేస్తే తీశారు కదా బయటికి. పూజ చేస్తేనే తప్ప నీకు మేలు జరగదు అని చెప్పి ఒంటి మీద ఉండే బట్టలను తీసి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే స్టేషన్లో కేసులు పెట్టారు కదా. ఇలాంటివి ఎన్నో జరిగాయి కదా. అలా అని చెప్పి హిందువులందరినీ తప్పు పడదామా? హిందుత్వం మొత్తం తప్పే అందామా? ప్రతి రిలీజియన్లో కూడా గుణం మారిన వాళ్ళు ఉంటారు కదా. బ్రతుకు మారదు, గుణం మారదు, కానీ ఆ రిలీజియన్ని అడ్డు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్నారు, క్రీస్తు మార్గంలో లేరు. నేను ఏమంటానంటే క్రిస్టియానిటీ అనేది మతం కాదు. అందరూ చేస్తారు, అన్ని రిలీజన్ కి సంబంధించిన వాళ్ళు చెప్తాను, నన్ను చెప్పను. మీరు ఖండిస్తారా? ఖండించకపోవడం ఏంటి బ్రదర్? గొడ్డలోడు తీసుకొట్టాలి రోడ్డు మీదకి. ఒకవేళ అదే తప్పు నేను చేస్తే నడు రోడ్డు మీద ఇక్కడ ఏదైతే పెద్దది ఉందో దాని మీద వేలాడదీయాలి నన్ను తీసుకుని వెళ్ళి. అంటే క్రైస్తవుడు తప్పు చేస్తే అది ఒప్పు అయిపోతుందా? నేను క్రైస్తవుడిని, నేను చర్చిలో పాస్టర్ని, నేను ఏమైనా చేయొచ్చా? నరికి పోగులు పెట్టాలి మీరు నన్ను. చర్చిలో బ్రదర్ ఇవ్వాలి, నేను మీరు చెప్పని ఎన్నో విషయాలు చెప్తాను. చాలా మంది బ్రదర్ హిందుత్వంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. భారతదేశం ఎక్కువగా హిందువులు ఉండే దేశం కాబట్టి హిందువులకు భక్తి చాలా ఎక్కువ బ్రదర్. నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన విశ్వాసులకు లేనంత భక్తి హిందువులకు ఉంటుంది. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, నేలను చూసినప్పుడు దేవతగా భావిస్తారు, నేలను చూసినా దేవతగా భావిస్తారు, గాలిని దేవతగా భావిస్తారు, తినే తిండిని, కట్టుకునే బట్టని, నేల మీద తిరిగే పాములను కావచ్చు, పందులను కావచ్చు, కుక్కలను కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులను కావచ్చు, అంతరిక్షంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదులను కావచ్చు, ప్రతి దాన్ని దేవుడుగా కొలిచేంత భక్తి హిందువులకు మాత్రమే సొంతం. నేను చెప్తున్నాను, అది భక్తే. నువ్వు మూఢ భక్తను లేకపోతే ఇంకొక భక్తను, నీకు సంబంధం లేని విషయం అది. నేను ఎంతవరకు చూస్తున్నాను అని అంటే,
అంత భయం దేవుడు అంటే హిందువులకి, అంత భక్తి. ఉమ్, వీళ్ళు లాజికల్ కంటే ఎక్కువగా మ్యాజిక్లే నమ్ముతారు. వాస్తవం చెప్తున్నాను నేను. అంటే చేతిలోంచి బూడిద తీసినా, లేకపోతే నెత్తిలోంచి శివలింగం తీసినా, నోట్లోంచి శివలింగం తీసినా కొన్ని వేల మంది ఉంటారు. సహజంగా ఏంటంటే బ్రదర్, మనిషికి పేదరికం ఎక్కువ కదా. పేదరికంతో పాటుగా మనిషికి కష్టాలు ఎక్కువ. రెండవది చావంటే భయం ఎక్కువ. చచ్చిపోతారో బాబు అంటే విపరీతమైన భయం. ప్రాణం పోతుందేమోనన్న భయం. ఇంట్లో కొంచెం బాగోలేకపోయినా, పిల్లగాళ్ళకి ఏదైనా అయిపోయినా, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా, నా ఇంటికి ఏదన్నా కీడు చేశారా, ఏమైనా చేతబడి చేశారా అని ఆలోచించే మైండ్ సెట్. అలాంటి మనుషులే కేవలం యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇవన్నీ పోతాయన్న ఫీలింగ్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాలో కూడా దిక్కుమాలిన బోధకులు ఎంతోమంది తయారయ్యారు. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు కష్టం ఉందా నువ్వు వచ్చేయి, నీకు ఇబ్బందుల్లో ఉన్నావా నువ్వు వచ్చేయి, నీకు శ్రమ కలిగిందా నువ్వు వచ్చేయి, నువ్వు అప్పుల్లో ఉన్నావా నువ్వు వచ్చేయి, నీకు రోగం వచ్చిందా నువ్వు వచ్చేయి, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా నువ్వు వచ్చేసేయి, నువ్వు రా, ముందు రా, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తా, నీకు అన్ని జరిగిపోతాయి అంతే అని చెప్పడం మొదలుపెట్టారు మా వాళ్ళు. చెప్పిన తర్వాత మరికి ఎక్కడున్నా మేలు జరగడమే కదా కావాల్సింది, ఇంతకాలం ఇందులో ఉన్నాం, అందులోకి వెళ్తానే మేలు జరిగిద్దామని వచ్చిన వాళ్ళని వీళ్ళ పేదరికం కావచ్చు, వీళ్ళ నిరక్షరాస్యత కావచ్చు, వీళ్ళల్లో ఉన్నటువంటి భయం కావచ్చు, వీళ్ళ అవసరాలని క్యాష్ చేసుకుంటున్నారు మా వాళ్ళు కొంతమంది. అదిగో అందులో నుంచే మోసం పుట్టింది బ్రదర్. వాడికి నిజంగా క్రీస్తు అంటే ప్రేమ ఉండదు. మీకు ఒక విషయం చెప్తాను, ఈ హైదరాబాద్ లో కొన్ని వేల మంది సంఘం ఉండే పాస్టర్స్ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, నరకానికి ఎవడన్నా వెళ్ళాలంటే ముందు ఆ పాస్టర్సే వెళ్తారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మాట్లాడే వాటికి కానీ వీళ్ళు ప్రవర్తించే తీరికి కానీ అసలు పొంతనుండదు, సంబంధం ఉండదు. బైబిల్లో ఏదైతే ఉంటుందో, ఏదైతే ఇక్కడ నేను నిలవబడి చెప్తున్నానో దీనికి నా ప్రైవేట్ లైఫ్కి అసలు పోలికే ఉండదు కదా. జస్ట్ ఏం చేస్తానంటే, నేను నీకే కష్టం ఉన్నా నేనున్నాను అని చెప్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గరికి ఏం మిగలదు, మొత్తం నా దగ్గరే ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే, నువ్వు అన్నీ కూడా సర్దుకొని. నామకార్థ క్రైస్తవ్యం అంటాం. అంటే పునాది లేకుండా, అసలు క్రీస్తు ఎవరో తెలియకుండా, కేవలం ఏదో మేలు జరిగింది, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయని చెప్పి మందిరంలోకి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కడి వాళ్ళని క్రైస్తవుని అనుకుంటున్నాడు. అలాంటి మందల్ని బలి చేసుకునే కొన్ని తోడేళ్లు మా చర్చిల్లోనే పాస్టర్లుగా తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చేసేవే ఇవన్నీ కూడా. దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి, ఏ దేవుడు అన్నా భయం ఉండదు బ్రదర్. క్రీస్తు అన్న భయం ఉండదు, రాముడు అన్న భయం ఉండదు, అల్లా అన్న భయం ఉండదు. జస్ట్ సంపాదించుకోవాలంతే. అలా వచ్చిన వాడికి ఒకే చోటకి కొన్ని వందల మంది ఆడపిల్లలు వచ్చి కనబడతా ఉంటే వాడు ప్రాణం ఎందుకు ఆగిద్ది? వాడు ఆగడు కదా. చర్చిలో ఉంటాడు తప్ప వాడి జీవితం ఏం మారదు. బలిపీఠం దగ్గర నిలబడతాడు. మీకు తప్పుగా అనుకోవద్దు, ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ సహోదరులకి నా మీద కోపం రావచ్చు, కానీ తేలిగ్గా బ్రతికే జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. క్రిస్టియానిటీ సింప్లిసిటీగా ఉంటది కాబట్టి. సింప్లిసిటీ ఏంటి బ్రదర్? ఇవాళ మా పాస్టర్స్ వేసుకునే సూట్లు సినిమా హీరోలు కూడా వేరు. ఒక్కొక్క పాస్టర్ ఒంటి మీద సూట్ వేసుకొని బయటకు వెళ్తే, సారీ ఏమనుకోవద్దు, మరి నువ్వు కూడా వేసుకొచ్చావు కదా అని అడగొద్దు బ్రదర్. నాకు 2 సూట్లు ఉన్నాయి, అందులో ఒకటి వేసుకొచ్చుకున్నాను. మరి బాగోదు కదా ఇలాంటి ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు. మా వాళ్ళు కనీసం 2-3 లక్షల రూపాయలు లేకపోతే సూట్ వేరు. ఉదయం వేసింది మధ్యాహ్నం వేరు, మధ్యాహ్నం వేసింది సాయంత్రం వేరు. మీకు చిన్న విషయం చెప్తాను వినండి. వాళ్ళ ఏదైతే అదైంది. ఖమ్మంలో 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు, మీకు ఐడియా ఉంది కదా. ఆ టైంలో ఒక పెద్ద ఆయన నన్ను, మా దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయల పింక్ ఉంది, దానికి మాకేం కావాలి? గ్రీన్ కావాలి. గ్రీన్ అంటే 500 రూపాయల నోట్లు, పింక్ అంటే 2000 రూపాయల నోట్లు. ఈ 2000 రూపాయల నోట్లని తీసుకొని మాకు ఒక 5,000 కోట్లు ఇప్పించండి అని నన్ను అడిగాడు. అరే ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనుకున్నాను నేను. మరి మా వాళ్ళలో పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఎవరినైనా అడగకపోయారా అని అన్నాను. ఆల్రెడీ హైదరాబాద్లో పలానా వ్యక్తిని అడిగాను, 10,000 కోట్లు ఉన్నాయి, తీసుకొని మాకు 5,000 కోట్లు ఇవ్వు నీ డబ్బు, ఇది నీ ట్రస్ట్లో పెట్టుకుంటే, అతను నా దగ్గరే 50,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇది ఎట్ట మార్చాలో అర్థం కావట్లేదు అన్నాడట అతను. ఇవాళ నిజంగా చెప్తున్నాను బ్రదర్, నేను హిందుత్వంలో జరిగే మోసం కంటే, ఇస్లాంలో జరిగే మోసం కంటే, క్రిస్టియానిటీలో పాస్టర్ల చేతుల్లో, పాస్టర్లు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల చేతుల్లో మోసపోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. రైట్. నిజమైనటువంటి క్రీస్తు ఎవరో ఆ పాస్టర్కే తెలియదు, వాడేం చెప్తున్నాడో వినేవాడికి తెలియదు. కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, సూటు బూట్ ఉంటుంది, అద్భుతమైనటువంటివి ఉంటాయి, టచ్ అంటే పడిపోతూ ఉంటారు. ఆ పాయింట్కి వస్తాను. అంటే అద్భుతంగా ఉంటుంది. నేను చూసాను, అంటే అతనికి ఒక జబ్బు ఉంటుంది, ఏదో మానసిక వ్యాధి, అతనికి ఏదో వస్తుంది, అతను చర్చికి వస్తాడు, అప్పటి వరకు ఈ మెదళ్ళు కదళ్ళు, పాస్ట్ వస్తాడు, చేయి పెడతాడు, నుదుటి మీద చేయి పెడతాడు, సడన్గా లేచిపోతాడు, డ్యాన్స్ వేస్తాడు. అదేంటో అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే నిజంగా అంత శక్తి ఉందా పాస్టర్లకి? బ్రదర్ నేను ఒక విషయం చెప్తాను, మంచి ప్రశ్న అడిగాను. మీరు ట్రాన్స్ మూవీ చూసారా? ఒక వ్యక్తి
బ్రతకడానికి కూడా కష్టపడే ఒక వ్యక్తి పాస్టర్గా మారితే డబ్బెట్లా సంపాదించుకోవచ్చు తీసిన మూవీ ఇది ట్రాన్స్. మలయాళం చాలా మంది దాని మీద బడేడ్చారు, కానీ ఈ రోజు 100లో దాదాపు 50% అదే జరుగుతుంది క్రిస్టియానిటీలో. వాస్తవమే తీశాడు ఆ డైరెక్టర్ ఎవరు, మోహన్ బాబు, ఆయన కాళ్ళకి మొక్కాలి. విషయం చెప్తాను వినండి బ్రదర్. నేను మీకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి బ్రదర్. దైవశక్తి, మానవ కుయుక్తి, ఈ రెండు వేరు వేరు బ్రదర్. దేవుని శక్తిని మనం టచ్ చేయలేము, దేవుని శక్తిని మనం భరించలేము, మన వల్ల కాదు బ్రదర్. ఆయన ఎక్కడుండైనా కానీ ఏ పనైనా జరిగించగలడు, అది వేరు. దాన్ని కొంచెం సేపు పక్కన పెడదాం. దాని గురించి ఉదాహరణ చెప్పడానికి ముందు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. క్రీస్తు కార్యం ఎలా ఉంటుందో, ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో మీకు నేను చెప్పడానికి ముందు ఈ పాస్టర్స్ విషయం కొంచెం చెప్తాను.